ఫ్రెండ్స్, అమెరికాలో నేను ఒక లైబ్రరీ గురించి మీకు చెప్పబోతున్నాను. చాలా అద్భుతంగా ఉందండి. మన ఇండియాలో మనం చూస్తే ఇక్కడ బుక్స్ చదవడం, చదివి ఇంటికి తెచ్చుకోవడం మాత్రమే నాకు తెలుసు. కానీ ఇక్కడ మాత్రం తీసుకెళ్ళిన బుక్స్ని మనం ఎలా రిటర్న్ చేస్తున్నారండి. ఫస్ట్ రిటర్న్ చేసి మనం లైబ్రరీలోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఆ లైబ్రరీలో ఎన్ని రకాల బుక్స్ ఉంటాయండి. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ కూడా కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ అమెరికాకి అక్కడ కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇంకా ఇక్కడ ఎన్ని బుక్స్ అంటే వందలు బుక్స్ ఉన్నాయండి. అందరూ కూర్చుని అలా టేబుల్స్ మీద కూర్చుని చదువుతూ ఉంటారు. అలాగే వంటలకు సంబంధించినవి ఉన్నాయి. తర్వాత గార్డెనింగ్కి సంబంధించిన బుక్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకి కామిక్స్ బుక్స్ ఉన్నాయి. యానిమల్స్ గురించి ఉన్నాయి. పక్షులు, ఫారెస్ట్లు, చిన్న చిన్న స్టోరీ బుక్స్. ఇంకా మన ఎక్కడెక్కడ కేవ్స్ గురించి కానీ, అలాగే మన జనరల్ నాలెడ్జ్ గురించి, పార్టీస్ గురించి, అలాగే ఎన్నెన్ని కాస్ట్యూమ్ వేర్ గురించి, ఇలా అన్నీ జ్యోతిష్యం గురించి కూడా ఉందండి. ఆ తర్వాత కలర్ బుక్స్, పిల్లలు వేసుకునే కలర్ బుక్స్ ఎన్నో. ఇంకా మనకు తెలుసా, మన ఇండియాలో ఉన్న ఇండియాకు సంబంధించిన ఇతిహాసాలు, పురాణాలు కూడా అక్కడ ఉన్నాయండి. అందరూ అక్కడికి వచ్చి చదువుకుంటారు. చాలానే చదువుకున్న తర్వాత మనకి చెక్అవుట్ అయ్యేలోపు ఇలా బుక్స్ని కూడా కొన్ని సెలెక్ట్ చేసుకుంటారనమాట. సెలెక్ట్ చేసుకున్నాక ఇంకా మన సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందనుకోండి, అక్కడ సెల్ ఫోన్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఉంటాయి. చాలా రకాల పిన్స్ అనమాట, దానికి కనెక్ట్ చేసుకుంటారు వెళ్ళిన వాళ్ళందరూ. ఇంకా దీనికి సంబంధించి పిల్లలకి టాయ్స్ ఉంటాయి. టాయ్స్ ఉంటే వాళ్ళని ఒక రూమ్లో కూర్చోబెట్టి ఆడిస్తారు, స్టోరీస్ చెప్తారు. కొంత లిమిటెడ్ టైమింగ్స్లో స్టోరీస్ కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. క్రాఫ్ట్ చేపిస్తూ ఉంటారు పిల్లల చేత. ఇంకా ఏం చేస్తారు, మీటింగ్స్ కూడా పెట్టుకుంటారండి పెద్దవాళ్ళు. అక్కడ ఒక కాన్ఫరెన్స్ రూమ్స్ ఉంటాయి, అక్కడ మీటింగ్స్ కూడా పెట్టుకుంటారు. ఇంకా కొంతమంది అయితే అక్కడ వచ్చి వాటర్ కలర్స్ వేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా 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 ఉన్నాయండి. ఆ తర్వాత మనం సెల్ ఫోన్ అయిపోయింది అనుకోండి, దానికి ఛార్జింగ్ స్టేషన్ అయితే భలే ఉందండి. అది ఎలా ఉంటుంది అంటే చూడండి, పాస్వర్డ్ తీసుకుంటారు. పాస్వర్డ్ తీసుకుని దాన్ని ఓపెన్ అవుతున్నప్పుడు మన సెల్ ఫోన్ దాంట్లో పెడతాము. పెట్టిన తర్వాత మళ్ళీ మనం ఆ లోపలికి వెళ్ళి బుక్స్ అన్నీ కలెక్ట్ చేసుకుని మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ అదే పాస్వర్డ్తో ఓపెన్ చేసి మన సెల్ ఫోన్ని తీసుకుని తీసుకోవచ్చు అన్నమాట. తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్న బుక్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా డిజిటల్గా చెక్అవుట్ చేస్తారండి. చూడండి, రేస్ ఉంటాయి. ఆ రేస్ కింద బుక్స్ని పెట్టి ఒక్కొక్క బుక్ని అది డిజిటల్గా చేసుకుంటాం. చూడండి, ఆ రేస్ వస్తూ ఉంటే రేస్ దగ్గర బుక్స్ని పెడతారు. దాంతో మనం ఎన్ని తీసుకున్నామో తెలుస్తుంది. దాన్ని అలా రిజిస్టర్ చేసుకుని వెళ్తూ ఉంటాం అన్నమాట. ఇలా పిల్లలకి క్రాఫ్ట్ అని, పిల్లలకి పేరెంట్స్ కూడా తోచదనుకోండి, వాళ్ళు వచ్చి కాసేపు కూర్చుని వాళ్ళతో అక్కడ టాయ్స్, ఆ క్రాఫ్ట్, ఆ స్టోరీ బుక్స్ అన్నీ చెప్పుకొని టైం పాస్ చేసుకుంటూ ఉంటారనమాట. బాగుందండి ఇక్కడది, బాగుంది కదా. తిరిగి వెళ్ళేటప్పుడు మనం మళ్ళీ మన పాస్వర్డ్తో తీసుకుని వచ్చేస్తాం మన సెల్ ఫోన్ని. ఇది చాలా బాగుంది కదండి. సో మీరు మర్చిపోకుండా ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ని నాకు ఇంకొంచెం ఎంకరేజ్ చేయండి. ఇలాంటి వీడియోస్ని చేయాలి అని అంటే అసలు ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, గుడ్ బై. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోస్ చేశానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీరు వాచ్ చేస్తూ ఉండొచ్చు. ఓకేనా?